శ్రీనివాస్ అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో అమరావతికి ఇంకా వరాల జల్లు కురిపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజ. అమరావతి పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరికీ కూడా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. సుమారు 6,500 కోట్ల రూపాయలతో ఈ అమరావతి నిర్మాణం చేపట్టబోతున్నారు. అందులో ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభం జరగడానికి కొన్ని గంటలే సమయం ఉంది. మనకి చాలా ఆనందకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఐకానిక్ టవర్స్, 500 కిలోమీటర్ల రోడ్డు, అలాగే నిర్మాణం చేయడానికి, అలాగే 4 హైవేస్ నిర్మాణం చేపట్టడానికి ఇప్పటికే ప్రకటన చేసి ఉన్నారు. అలాగే తర్వాత అమరావతి విస్తీర్ణ భవనాలు సుమారు 69 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా ఇదివరకు ఇచ్చినట్టుగా ప్రధానమంత్రి మట్టి నీళ్లు అని వెటకారించిన ప్రతిపక్షం ఈ రోజు తలదించుకునే పరిస్థితి చెప్తూ కొట్టినట్టుగా సుమారు 15,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. అలాగే ఇతర ప్రపంచ బ్యాంకు ఇతర బ్యాంకులు కలిపి సుమారు 25,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి సందేశించవచ్చు. అంతేకాకుండా గుంటూరు, నందిగామ, సత్తెనపల్లి, విజయవాడ మరియు గన్నవరం ఈ ప్రదేశాలన్నింటినీ కూడా ఒక ఐకానిక్ ప్రదేశంగా, వాణిజ్యపరంగా పెద్ద సిటీగా, ప్రపంచంలోనే మంచి సిటీగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి ఒక సంకల్ప దీక్ష అని చెప్పుకోవచ్చు.